ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా? గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి వచ్చే శాతంలో 20% పనిచేస్తాయి. 100కి 100% పనిచేస్తే మన జన్మజాతకం. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి. జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా, అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట. గురుదశ నడుస్తూ ఉంది. సో గురువు ఎక్కువ ఉన్నారు, మనకి వృషభంలో ఉన్నారు, గోచారంలో వృషభంలో గురువు ఉన్నాడు. వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది, సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు, కొంతమంది రావడం టైట్గా ఉంటాయి. సో ఇది జరుగుతుందా ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల. సో వృషభం రాశి వాళ్ళకి ఉంటుంది, అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే, శుక్రుడు కూడా శుభగ్రహమే. శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు, ఈయన దేవతలకి గురువు. సో రెండు కొన యాంటీ కాంబినేషన్ అంటాం. 3వ నెంబర్ కింద గురువుని సూచిస్తే 6వ నెంబర్ కింద శుక్రుడిని సూచిస్తాం. సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన, వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి, అలాగే తులారాశి వాళ్ళకు కూడా మనీ వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి. సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన. సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఓకే, సో 4 రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, 4 రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, మిగతా 4 రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి రాహు వ్యయ స్థానంలో మీనంలో ఉన్నారు. సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి? సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం. వ్యయ స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు, తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా, అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం, లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అది చూస్తారు. అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా భక్తి చేసే విషయాల్లో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మడి కట్టుకొని చేయాలా, మడి కట్టుకొని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణాల్లో మారిపోతుంటారు. ఓకే, ప్రదక్షిణాలు చేయాలి, మనసు ఉండాలి, మనసులో మా భగవంతుడు ఉండాలి, అలా ప్రార్థన చేయాలి, అంతేగాని మడి కట్టుకొని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది గోచరంలో రాహు మీనంలో ఉండడం వల్ల. రాహు వల్ల మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే గోచారంలో ఆయన 12th హౌస్లో ఉన్నాడో అన్ని రాశుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది. సో వాళ్ళ జన్మ జాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్ధకాన్ని ఇవ్వడము, ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం, నాకు బద్ధకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు. ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహు. సో గోచరంలో మీనంలో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు, అది జనరల్గా ఏంటంటే 6వ స్థానం కన్య. సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్గా అంటే నెగిటివ్ రిజల్టే, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు. సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే. కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు, అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన. అందులో 6వ స్థానం అంటే రోగస్థానం మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుధుడు శుక్రుడు ప్రతి నెల మారుతూ ఉంటారు. సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో కోర్టు విషయాల్లో కానీ, మన ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. శుక్రుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల. సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ విషయాలు వినడము, లేకపోతే వినకపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు. సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరం, గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం, శని భగవాన్ అయితే 2.5 సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ మాస ఫలితాలు ఏ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న.
అమ్మ అలా అయితే మరి మేషరాశి వారికి ఈ జూలై మాసంలోని ఎలా ఉండబోతుంది? నవగ్రహాల అనుగ్రహం ఎలా ఉంది వాళ్ళకి? సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఈ మాసంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు 30 తారీఖు జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు శని వక్రించారు, వక్రగతి అనేసి ఉంది. సో వక్రించడం అంటే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా కుంభంలో ఉన్న శని భగవానుడు మేషాన్ని చూస్తున్నాడు, 3వ స్థానాన్ని ఆయన చూస్తాడు, తర్వాత 7వ స్థానాన్ని, తర్వాత 10వ స్థానానికి. ఆయనకి 3 స్థానాలు విశేష దృష్టిలో అనమాట. సో అందరికీ ఒక్కొక్క స్థానం అయితే ఈయనకి 2 స్థానాలు ఎక్స్ట్రా. కానీ శని భగవానుడు ఏంటంటే ఇలాగ చూడగలడు, మళ్ళీ ఇలా తిప్పుకొని చూడగలడు. ఏ స్థానాలకు వస్తాయి శని భగవాన్ అడిగితే? 7వ స్థానం ఖచ్చితంగా వక్రస్థితి అంటే 3వ స్థానం వస్తుంది. 3వ స్థానం అంటే ధనస్సు వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా ఉండే ఆయన వక్రించి చూసిన 3వ స్థానం, తర్వాత అర్ధాష్టమ శని ప్రభావం పడుతుందని అన్నాం కదా, అప్పుడు వృశ్చిక రాశి పడుతుంది. అండ్ తర్వాత సప్తమ స్థానం వచ్చేసి సింహం పడుతుంది. తర్వాత మళ్ళీ అష్టమ స్థానం వచ్చేసి కర్కాటకం పడుతుంది. సో ఎప్పుడైతే నేను వక్రించాడో ఇవాళ ఆపోజిట్లోకి వెళ్ళారో మళ్ళీ ఇవన్నీ చూస్తూ ఈ ప్రభావాలు పడతాయి. సో ఈ రాశులు వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో మేషరాశికి డైరెక్ట్గా మనకి చూస్తారు కనుక మన ఇప్పుడు దాకా ఏంటంటే మేషరాశిని చూస్తారు కనుక మేషంలో జనరల్గా శని భగవానికి ఫేవర్ కాదు. 3వ స్థానం దృష్టి అనేది కూడా ఇబ్బంది పడేది అక్కడ, ఎందుకంటే కుజుడు కూడా ఉన్నాడు మేషంలో ఇప్పుడు దాకా. శనికి కుజుడికి పడదు. సో డెఫినెట్గా అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే కోర్టు విషయాలు, గొడవలు, డిస్టర్బెన్సెస్, చాలా మంది భార్య భర్తల మధ్య గొడవలు రావడం. ఈయన ఎప్పుడైతే కొంచెం వక్రించారో కొంచెం వీళ్ళకి ఉపశమనం కలుగుతుంది. సో వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకున్నా మనం ఎందుకు తొందరపడ్డాం అనే ఆలోచనలోకి వచ్చి కొంచెం మార్పులు వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈ నెల అంతా జరుగుతుంది. సో ఈ మేషరాశి వాళ్ళకి ఈ 3 నెలలు వాళ్ళకి కొంచెం హ్యాపీగా కోర్టు విషయాలు కానీ, తర్వాత భార్య భర్తల మధ్య సమస్యలు కానీ, గొడవలు కానీ లేకుండా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఈ రాశి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు కుజుడు ఉండి, తర్వాత వృషభంలోకి గురువు పక్కనకి కుజుడు కొంచెం చేరుతున్నాడు ఈ మేషరాశి వాళ్ళకి. సో ధనస్థానాధిపతి గురువు ఆల్రెడీ మేషరాశి వాళ్ళకి కలిగి ఉన్నారు కనుక కుజుడు అక్కడ బలంగా చేరితే ఇంకొంచెం పట్టుదల, కృషి వీళ్ళకి ఎక్కువై కొంచెం పనులు ఫాస్ట్గా జరుగుతాయి. సో దీంతో పాటు భక్తి కూడా పెరుగుతుంది. అంటే ఇంతకుముందు భక్తి వేరు, ఇప్పుడున్న 2 కలపడం వల్ల వచ్చే భక్తి ఏంటంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా లేదు, ఈ పద్ధతి ఆచారం ప్రకారంగా చేస్తే ఈ పని ఖచ్చితంగా అవుతుంది, శ్రద్ధగా చేస్తారు. సో తర్వాత ఈ మేషరాశి వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్య సమస్యల నుంచి ఉన్న వాళ్ళకి ఈ ఆరోగ్య సమస్యలు తీరిపోయే అవకాశం కూడా ఈ మేషరాశి వాళ్ళకి కలుగుతుంది. ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈసారి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహాల్లో ఇబ్బందులు పడుతూ వివాహం జాప్యం జరుగుతున్న వాళ్ళకి వివాహం జరిగే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈ నెల చక్కగా ఉంది. అయితే శని ప్రభావంతో ఇబ్బంది పడేటువంటి ఈ మేషరాశి వారు ఎలాంటి పరిహారాన్ని పాటించుకుంటే వీరికి యోగదాయకంగా ఉంటుందంటారు? కుజుడు వృషభంలోకి వెళ్ళారు, అక్కడ గురువు పక్కన చేరారు, వీళ్ళకి అన్ని విషయాల్లో యోగదాయకంగా ఉంటుంది. వీళ్ళు చేసుకోవాల్సిన ఆరాధన ఏంటంటే ఎవరైనా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా, కోర్టు వ్యవహారాలు ఉన్నా, కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో మంగళవారాలు 21 ప్రదక్షిణాలు చేసి ముద్ద కర్పూరం ఇవ్వడం వల్ల వీళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ సమస్య పడి ఉన్నవాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను తీసుకుంది రాంగ్ డెసిషన్ అవ్వచ్చు, నేను కరెక్ట్ ఆలోచించలేదు, ఆ రోజు ఏదో పెద్దవాళ్ళు చెప్తే ఏదో ఆలోచనలో చేసేసాను అనే ఫీలింగ్ రిలీజ్ అయ్యి మళ్ళీ కలిసిపోయే అవకాశం, భార్యాభర్తలిద్దరూ కలిసి హ్యాపీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అమ్మ వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి? తప్పకుండా నాన్న, వృషభ రాశి స్వస్థానంలోనే వాళ్ళకి గురువు ఉన్నాడు. సో అందువల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి అవ్వాలని పనులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో శని భగవాను యోగకారకుడు కనుక శని భగవాను కుంభంలో వక్రించి ఉన్నాడు. సో దాంట్లో శతభిష నక్షత్రం ఉన్నాడు. శతభిష నక్షత్రం రాహు నక్షత్రం. సో ఎప్పుడైతే రాహుకి ఎనర్జీస్ ఎక్కడ పనిచేస్తే వృషభ రాశిలో పనిచేస్తుంటాయి ఎక్కువ. సో ఎప్పుడైతే ఈ శతభిష నక్షత్రంలో రాహుకి ఎనర్జీలో శని భగవాను వక్రించాడో ఆటోమేటిక్గా రాహు వ్యయ స్థానంలో ఉన్నారు. అంటే వీళ్ళకి రాశి వాళ్ళకి మీన రాశి వచ్చేసి ఏమైంది, లాభస్థానం అయింది. సో లాభస్థానంలో రాహు ఉండడం వీళ్ళకి, తర్వాత శని భగవాన్ శతభిషంలో వక్రించడం వల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో వీళ్ళకి క్లారిటీస్ వస్తాయి. ఇప్పుడు దాకా ఏం చేయాలి సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చి ఈ పని చేయగలము, ఈ పని చేస్తే సూపర్గా పని అయిపోతుంది మనకి అని ఒక క్లారిటీ ఆస్తి విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ జరిగే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో కొనాలనుకున్న పెండింగ్ పెట్టుకున్న ఇల్లు, స్థలాలు, ఒక మంచి ఇల్లు దొరికితే కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఈ నెల అవకాశం ఉంది. వాళ్ళకి జూలై నెలలో వాళ్ళు ఆ ఇల్లు కొనే అవకాశం వృషభ రాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది. వాళ్ళు ప్రయత్నం చేస్తే చక్కగా మంచి వాస్తుపరంగా ఉండే ఇల్లు దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో డబ్బులు ఆటంకాలు, ఇబ్బందులు పడి అంటే గవర్నమెంట్తో సంబంధించిన డీల్స్, వ్యవహారాలు అవ్వట్లేదో వీళ్ళకి, ఆ పనులు ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ మాసం కొంతవరకు కాదు, చాలా వరకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ వృషభ రాశిలో జన్మలో గురువు ఉన్నప్పటికీ కూడా, సో గురువు అంతా యోగకారకుడు కాదు వాళ్ళకి. శని భగవాన్ యోగకారకుడు. ఎప్పుడైతే లాభస్థానంలో రాహు పడ్డాడో
కుంభస్థానం నుంచి శని భగవాన్ వక్రించాడు. ఈ 2 ప్లస్ పాయింట్స్ వీళ్ళకి పడ్డాయి. దానివల్ల ఏంటంటే కాస్త వీళ్ళకి ఉపశమనం కలిగి కొంచెం రిలీఫ్ వచ్చి అన్ని వ్యవహారాల్లో వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం వృషభ రాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది. మరి ఈ మాసమంతా వాళ్ళు ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, ఇంకా ఏమైనా పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది? తప్పకుండా. ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్య సమస్య అయితే అలాగే ఉంటుంది. ఆరోగ్య సమస్య కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే కేతు వచ్చేసి కన్యలో ఉన్నాడు కనుక సో వృషభ రాశికి కేతు అనేది వీళ్ళకి డెఫినెట్గా 5వ స్థానం అయినప్పటికీ అది వాళ్ళకి ఫేవరబుల్ అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నారో సో పిల్లల విషయంలో కానీ లేకపోతే వీళ్ళు ఇంట్లో వ్యవహారాల విషయాల్లో కానీ కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి రావచ్చు సమస్యలు, పిల్లలకి రావచ్చు అనారోగ్య సమస్యలు. సో దాంట్లో జాగ్రత్త తీసుకోవాలి కనుక దుర్గాదేవి ఆరాధన ఆ ప్రాబ్లమ్స్ కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. సో దుర్గమ్మవారి ఆరాధన చేయడం, శుక్రవారం పూట దుర్గమ్మవారి కూడా పులిహోర నైవేద్యం పెట్టి అది పంచిపెట్టడం, అన్ని విషయాల్లో వీళ్ళకి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు మరి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఆ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎంతవరకు ఉంది? సంతాన పరంగా ఎలాంటి యోగం ఉంది వీళ్ళకి? తప్పకుండా సంతాన పరంగా యోగం ఉండే అవకాశం కంటే కూడా వివాహ విషయంలో వివాహం బ్రహ్మాండంగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోను అని ముందుగా వేసే పిల్లలు ఈ నెల కాస్త మాట వింటారు, తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశిలో చాలా మంది కృతికా నక్షత్రం వాళ్ళకి, రోహిణి నక్షత్రం వాళ్ళకి వివాహాల ఆలస్యం ఉంది. ఒకళ్ళు కొంచెం వివాహంలో జాప్యంగా ఉంది వీళ్ళకి. సో ఇలాంటి విషయాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది. ఏదో స్లోగా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు కాకుండా లేదు మేము చేసుకుంటాం, మేము వింటాం అని చెప్పేసి అనే అవకాశం ఉంది. తర్వాత దూర ప్రాంతాల్లో తల్లిదండ్రులకు వదిలేసి పిల్లలు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఫోన్లు చేసి మిమ్మల్ని చూడాలని ఒకసారి రండి అంటే కూడా వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది వాళ్ళకి. సో వచ్చిన తర్వాత వీళ్ళ వివాహం సమయం ఏర్పాటు చేసి వాళ్ళకి వివాహం చేయించడం వల్ల మంచి సత్ఫలితాలు తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అమ్మ, మిథున రాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుంది? నవగ్రహాల సంచారం వీళ్ళకి ఎలా ఉంది? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా అమ్మా. సో మిథున రాశి వాళ్ళు ఈ విషయంలో ఈ మంత్ కొంచెం చాలా జాగ్రత్తగా ఏ విషయాలైనా ఆచితూచి అడుగులు వేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ వృషభంలో గురువు ఉండడం, వాళ్ళకి అది వ్యయ స్థానం అవ్వడం, శని భగవాన్ని వక్రించడం వల్ల డైరెక్ట్గా వృషభాన్ని చూడడం వల్ల సో శని గురువులు ఇద్దరు వీక్షణ పడుతుంది కనుక కొన్ని విషయాల్లో కోర్టు విషయాల్లో కానీ ఉద్యోగంలో కానీ సడన్గా ఉద్యోగం పోవడం కానీ లేకపోతే మాట పెరగడం కానీ ఇలాంటి విషయాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే మాకు బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకుని ఏదో ఒక మాట్లాడే స్పీడ్గా మాట్లాడడం లేదు. ఇంతకుముందు మామూలుగా మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఏదైనా సరే మాటలతో చక్కగా మాట్లాడి ఆ పని చేయించుకోవడం అలవాటు. ఇప్పుడు ఆ మాటలు చెల్లవు అక్కడ, అలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇదేంటి ఇలా జరుగుతుందని చెప్పి కొంచెం కోపం వచ్చినా కొంచెం ఆవేశం తెచ్చుకున్న ఇబ్బందులు వీళ్ళే పడవలసి వస్తుంది. అందుకని ఏంటంటే జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా ఈ నెలంతా గడిపేస్తే హ్యాపీగా ఉంటారు మిథున రాశి వాళ్ళు. జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లోని, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కోర్టు వ్యవహారాల విషయాల్లో కానీ మిథునంలో జరుగుతున్న తర్వాత కర్కాటకంలో ఆయన 17 తర్వాత మారుతాడు. సో రవి ఉన్నప్పుడు కొంచెం మనకి ఆటోమేటిక్గా లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మామూలుగా ఉండేదానికంటే కొంచెం ఎక్కువ అవుతాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చేయగలం అనే నమ్మకం పెరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పుడైతే మనకి ఇక్కడ వక్రించి ఉన్నాడు కనుక శని భగవానుడు వక్రిస్తున్నాడు కనుక ఇక్కడ శని గురువుల చూపులు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే అన్ని విషయాలు ఇప్పుడు దాకా జరిగేది వేరు, ఇప్పుడు జరగబోయేది ఒకటి. సో జాగ్రత్తగా ఆలోచించి ప్రతి ఒక్క మాటని ఆలోచించి మాట్లాడగలిగితే చాలా బాగుంటుంది. రాహుకేతుల సంచారం ఎలా ఉంది? రాహుకేతులు కూడా ఏంటంటే జనరల్గా 4వ స్థానంలో కేతు వచ్చేసారు వీళ్ళకి. సో దానివల్ల ఏంటి జనరల్గా బుధుడికి కేతువుకి జనరల్ పడదు. సో మిథున రాశి తర్వాత కన్యా రాశి 2 బుధుడు స్థానాలే. సో చతుర్థ స్థానంలో కేతు. ఎప్పుడైనా సరే రాహు పక్కన పెడితే ముందు పెడితే రాహుతో ప్రాబ్లం కాదు వీళ్ళకి, కేతుతో ప్రాబ్లం ఉంది. సో ఏంటంటే కుటుంబంలో ఇప్పుడు దాకా సరదాగా మాట్లాడినా భరించేవాళ్ళు ఎప్పుడు ఇలా మాట్లాడతావా, బాగుపడవా, అసలు ఇలాగే చేస్తుంటావా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సాఫ్ట్గా ఉండేవాళ్ళు హార్డ్గా మారే అవకాశం కూడా ఈ నెలలో ఉంది. సో అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది, బయట కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక ఎక్కడైనా సరే తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడం, మౌనంగా ఉండడం చేయడం వల్ల మిథున రాశి వాళ్ళకి ఈ నెలంతా హ్యాపీగా జరుగుతుంది. ఒకవేళ అలా ఉండలేము అని అనుకునే వాళ్ళు మెడిటేషన్లు, విష్ణు సహస్రనామ పారాయణ ఇలాగే చేసుకోవడం అండి. కాస్త మనుషులకి దూరంగా పనులకి దగ్గరగా ఉండడం వల్ల ఈ నెలంతా బాగుంటుంది. గురువు, శని, కేతువు ఈ 3 కూడా బాగలేదు కాబట్టి ఇంకా వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా నాన్న. సో ఎందుకు అంటే ఎప్పుడైనా సరే విద్యార్థులు అందరూ ఏంటంటే గురువుని ఆరాధించడం, ఎందుకంటే విద్యాకారకుడు ఆయనే కనుక సో ఆయన ఆరాధించడం. తర్వాత ఎవరైతే వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఆంజనేయ ప్రదక్షిణాలు చేయడం. సో ఆంజనేయ ప్రదక్షిణాలు చేసి ఎందుకు అంటే శని భగవాన్ని వర్తించి డైరెక్ట్గా గురువుని చూస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైనా సరే చూడండి
దేవతల అనుగ్రహం కంటే కూడా రాక్షస శక్తి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా. రాక్షస ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో దేవతలు సౌమ్యంగా తప్పించుకుంటారు, ఫోన్లో ఏం చేస్తామని వదిలేస్తారు, కానీ రాక్షసు వదలరు, గట్టిగా పట్టుకుంటారు. సో ఇక్కడ మనం రాక్షసులు అని కాదు, ఏంటంటే శని భగవాన్ ఒక తత్వం అక్కడ కనిపిస్తుంది కనుక, కర్మకారకుడు కనుక ఆయన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పర్టికులర్గా పట్టుకుంటాడు కనుక ఇబ్బంది పడతాడు మనని. సో ఆ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఇది ఇలాగే వెళ్ళాలంటే అది ఇలాగే వెళ్ళాలి, ఇలా వెళ్ళకుండా ఇలా వెళ్తామంటే కుదరదు, ఇలాగే వెళ్ళాలని చెప్తారు. సో అందుకని ఆంజనేయ ప్రసన్నం చేసుకోవడం వల్ల కాస్త మనకి ఆ ఉపశమనం కలుగుతుంది. సో అందుకే ప్రదక్షిణాలు చేసి వెళ్ళడం వల్ల కొంచెం వీళ్ళకి ఈ నెలంతా కాస్త అలా నవంబర్ దాకా గడిపేస్తే వీళ్ళు బాగుంటుంది. చెప్పాలంటే నవంబర్ దాకా ఉంది వీళ్ళకి ఆ ప్రభావం. నవంబర్ దాకా వీళ్ళు గడుపుకుంటూ రావాలిగా. అమ్మ, కర్కాటక రాశి వారికి జూలై మాసంలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈ నెలలో? కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా అదృష్టవంతులే. ఏదో ఒకటి వాళ్ళకి చంద్రుడు ఒక రాశి తత్వం వల్ల ఏంటంటే ఏదో ఒక ఎనర్జీస్ వీళ్ళకి పనిచేస్తూనే ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న నక్షత్రాల బలాలు పుష్యమి, ఆశ్లేష, పునరుసు 4వ పాదం ఇవి ఉండడం వల్ల ఏంటంటే ఒక గురు నక్షత్రం, ఒకటి శని భగవాన్ నక్షత్రం, ఒకటి బుధ నక్షత్రం. సో కర్కాటక రాశి వాళ్ళు ఏ పని చేసినా ఫాస్ట్గా వాళ్ళు ఏదో ఒకటి గెటాన్ చేసి వచ్చేస్తుంటారు. కానీ ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతుందంటే ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యంలో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత కర్కాటకంలో 17 నుంచి రవికోణ సంచారం మొదలవుతుంది, దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే పూజా పునస్కారాలు ఆల్రెడీ చేస్తుంటారు, కొంచెం ఎక్కువగా శ్రద్ధగా చేసుకొని అయిన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ అంటే ఏంటి, శుభ్రతగా కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల వీళ్ళ ఆరోగ్యం కాపాడగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకి తృతీయ స్థానంలో కేతువు, నవమ స్థానంలో రాహు. సో తృతీయ స్థానంలో కేతువు ఎప్పుడైతే వచ్చిందో సో అది కొంచెం ఇబ్బంది పెట్టే లక్షణం ఉంటుంది. ఎందుకంటే ఏ రకమైన డిసీజ్ కానీ ఎలాంటి జబ్బు ఇస్తారో చెప్పడం, సైలెంట్గా తెచ్చిస్తారు. ఎందుకంటే 6వ స్థానం రోగస్థానం, కర్కాటక వాళ్ళకి తృతీయ స్థానం. సో ఆ రెండు కూడా యాంటీ కాంబినేషన్. సో దానివల్ల ఏంటంటే ఏమి ఇస్తాడో అని చెప్పకుండా సైలెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక జాగ్రత్త. శని అష్టమ స్థానం, శని అష్టమ స్థానం, శని భగవాన్ అష్టమ స్థానం. అది పక్కన పెడితే ముందు అయితే వీళ్ళకి ఫస్ట్ ఉండేది ఏంటంటే డైరెక్ట్గా నవమ స్థానంలో రాహు. సో రాహు జనరల్గా ఎనర్జీస్ నెగిటివ్గా వస్తాయి వీళ్ళకి. ఏదైనా మాయలో పడ్డము, ప్రేమ వ్యవహారాలు కానీ, వివాహ విషయాల్లో మోసపోవడం, అంటే మంచి ఫ్యామిలీస్ అనుకోండి కన్ఫర్మ్ చేసేసుకోవడము, నిశ్చిత తాంబూలో పెట్టుకుందాం అని అనుకోవడము. లక్కీగా ముహూర్తాలు ఏం లేవు కనుక అంత దూరం వెళ్ళవు, కానీ సంబంధాలు కుదుర్చుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, బాగుంది అనుకోవడం కానీ, మోసపోవడం కానీ జరిగే అవకాశం ఈ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి. సో శని భగవానుడు అష్టమ స్థానాన్ని ఏదైతే వీక్షణ ఉందో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డిలే అండ్ డిస్టర్బెన్సెస్. కొన్ని విషయాల్లో, కోర్టు విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వస్తుంది అనుకొని రాకపోవడం కానీ, ఆలస్యం జరగడం కానీ, ఇంకొంచెం ఆలస్యం పెరగడం కానీ ఇవి జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఎప్పటికైనా ఏంటంటే మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఎందుకంటే ఆరోగ్యము ఒకటి, తర్వాత ఇలా మోసపోకుండా ఉండడానికి రెమెడీ కంపల్సరీ చేసుకోవాలి. ఏ విషయమైనా ఒకసారి ఆలోచించి అన్ని విషయాలు ఏంటంటే నచ్చిందంటే వీళ్ళు కర్కాటక రాశి లక్షణం ఎలా ఉంటుంది అంటే నచ్చింది అంటే ఇంక అన్ని పాజిటివ్గా చూస్తారు, నచ్చలేదు అంటే అన్ని నెగిటివ్గా చూస్తారు. సో ఏ విషయంలో నచ్చుతుందో తెలియదు, ఏ విషయం నచ్చదో తెలియదు, వాళ్ళ మనస్తత్వానికి ముడిపడి ఉంటుంది. సో ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయాల్లో, జాగ్రత్త పడాల్సిన విషయాల్లో ఎప్పుడైతే 9th హౌస్లో మనకి భాగ్యస్థానానికి రాహు ఉన్నాడో మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మోసపోవడం ఉంటుంది. వ్యాపారం నమ్మి, స్నేహితులు నమ్మి అందరూ కలిసి చేద్దామని చెప్పి అందరం కలిసి దిగినప్పుడు వీళ్ళు డబ్బు పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరు డబ్బు పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళకి ఈ నెల జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ముఖ్యం. అంటే ఈ నెలనే కాదు, మొత్తం ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది వీళ్ళకి. గురువు కానీ బాగానే అనుకూలిస్తున్నట్టు. గురువు లాభస్థానంలో ఉన్నాడు అన్న. లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పాపగ్రహాలు బలం. ఎక్కడ ముందు ఎపిసోడ్లో చెప్పాను, దైవశక్తి కంటే రాక్షస శక్తి ఎక్కువ ప్రభావంగా పనిచేస్తుంటుంది ఎప్పుడు కూడా. సో దైవశక్తి అనేది సౌమ్యంగా వెళితే రాక్షస శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎన్ని అనుకున్నా యోగిస్తాడనే లాభంలో పాజిటివ్గా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. సో అలాగే కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగు వేసడం ఇంపార్టెంట్. అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే తృతీయ స్థానం, నవమ స్థానం, మెయిన్ అష్టమ స్థానం, ఈ 3 స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. లాభస్థానంలో గురువు ఒక్కడే కాపాడుతాడు, ఎంతవరకు కాపాడుతాడు అనేది ఆలోచించాల్సిన విషయం. ఎప్పుడు 3 శక్తులు ఎక్కువ ఉన్నప్పుడు ఒక శక్తి ఎంతవరకు కాపాడుతుంది అనేది చూసుకోవాలి కదా. అని జాగ్రత్తగా ఉండడం మంచిది. జాతకంలో యోగాలు ఖచ్చితంగా నాన్న వీళ్ళు కంపల్సరీ గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేయడం వల్ల కాస్త వీళ్ళకి ఏ విషయమైనా క్లారిటీ వస్తుంది.
ఓ చేయాలా వద్దా అనేది. సో ప్రసన్నం చేసుకోవాల్సింది ఆయన్ని, పూజించవలసింది ఆయనే. గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు గురువు ఒక అనుగ్రహం. గురువు లాభస్థానంలో ఉన్నారు కదా, గురువు ఒక కేతు నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా ఆపగల శక్తి గురువుకి ఉంది. ఏంటంటే కుజుడు కేతు ఒకటే ఫలితాలు ఇస్తాడు. సో ఎప్పుడైతే గురువు పక్కన మళ్ళీ కుజుడు వచ్చేస్తున్నాడో, లాభస్థానంలో కుజుడు కొన వీళ్ళకి వస్తున్నాడు కనుక అది కొన వీళ్ళకి కొంచెం యోగ కారకుడు అయ్యే అవకాశం ఉంది. అందుకని గణపతి ఆరాధన చేయడం వల్ల కొన్ని విషయాలు వీళ్ళకి క్లారిటీగా వస్తాయి. గణపతి ప్రార్థన, గణపతి అష్టోత్తరము, గణపతికి ఉండ్రాలు నైవేద్యం పెట్టడం, ప్రతి బుధవారం గణపతి ఆరాధన ఎక్కువ చేయడం వల్ల వీళ్ళ ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమ్మ, సింహరాశి వారికి ఈ జూలై మాసంలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది? వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆ గ్రహాలు? గురువు శని సంచారాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా నాన్న. సో సింహరాశికి గురువు అనే స్థానం అనేది మనకి దశమ స్థానంలో ఉన్నారు. సో సింహరాశి బ్యాలెన్స్గా వాళ్ళు ఈ నెల అంతా హ్యాపీగా గడిపేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే వీళ్ళకి అష్టమ రాహు, ద్వితీయ కేతువు, దశమ గురువు, సప్తమ శని భగవానుడు. సో కాంబినేషన్స్ ఏంటంటే చూడడానికి వినడానికి కొంచెం ఇబ్బంది పెట్టినా నెమ్మదిగా కళ్ళు మూసుకొని వీళ్ళు ఎప్పుడు నిదానంగా ప్రధానం అనుకుని వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రతి విషయాల్లో తొందరపడడం, బయటపడడం అలాంటి విషయాలు వీళ్ళు చేయరుకున్న వీళ్ళు. సరే చూద్దాం, ఏదంటే అలా రాసి పెట్టింది ఏముంటే అది జరుగుతుంది అని చెప్పేసి అదే వీళ్ళు అనుకోని వెళ్ళడమే ఈ నెల ఈ సంవత్సరం కూడా వీళ్ళకి బాగుంటుంది అలా వెళ్ళడమే. ఎందుకంటే కొన్ని విషయాల్లో ద్వితీయంలో కేతువు రవికి యోగకారకుడు అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే ద్వితీయ స్థానంలో కన్యలో కేతువు అనేది కొంచెం వీళ్ళకి ఇంట్లో తెలియని టెన్షన్లు, తెలియని ఆందోళన, భయము ఇలాంటి విషయాల్లో తెలియని క్లారిటీ లేని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమ రాహు అనేది ఏంటంటే రాహు యొక్క సింహరాశిలో రాహు ఉంటే అది వేరే విషయం, కానీ మీనరాశిలో రాహు అనేది అష్టమ స్థానం అయినప్పటికీ వీళ్ళకి అది కొంచెం ఇబ్బంది పెట్టే స్థితి, లాసెస్ రావడం కానీ ఫైనాన్షియల్గా. అష్టమ స్థానం ఎప్పుడైనా సరే ఏంటంటే సీక్రెట్ హౌసెస్ అనమాట అవి. సో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏమి ఇస్తారు అనేది సడన్గా జరుగుతుంది. అది జరిగే విషయము మన జన్మజాతకంలో ఉండే యోగాన్ని బట్టి ఉంటుంది. గోచార ఫలితాల్లో వీళ్ళకి 20% రిజల్ట్, 100% కాదు. కానీ అష్టమ రాహు అనేది సీక్రెట్, ఆ ప్లేస్లో రాహు అనేది ఉండకూడదు. సడన్ యాక్సిడెంట్లు కానీ సడన్ ఇబ్బందులు కానీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అష్టమ స్థానం అనేది. ఎప్పుడు కొన్నా అష్టమ స్థానం ఏం రిలీజ్ చేస్తుందో తెలియదు. అందుకే 8 అనేది చూడండి, 8లోంచి బయట రాలేం, 8లో చూడండి బయట రాని దారి ఉండదు. సో అది సీక్రెట్ హౌస్ అనమాట. సో జాతకంలో ఎప్పుడైనా అష్టమ స్థానంలో ఏ గ్రహాలు పడ్డాయండి, ఆ గ్రహం ఆ పడే ప్లేసు ఆ స్థానం బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు, అంతే రిలీజ్ చేస్తుంటారు. సో జనరల్గా మీనరాశిలో రాహు అష్టమ స్థానం అన్నప్పటికీ ఏమవుతుంది, రాహు అనే తత్వం అనేది అంటే ఒక మీనం అనేది ఏంటంటే ఒక జలతత్వం. సో వాటర్లో పొగ అనేది ఎలాగ ఉంటుందో మనకి ఈజీగా తెలుసు, డబ్బు సౌండ్ వస్తూనే ఉంటుంది కదా. సో రెండు మిక్స్ అవ్వం. సో ఎప్పుడు ఏం రిలీజ్ చేస్తారనేది అది జనరల్ జాగ్రత్తగా దైవారాధన చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. కనుక మౌనంగా వీళ్ళు హుందాగా మౌనంగానే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు బయటపడి అడగడం కానీ మా లైఫ్ ఎలా ఉంటుందని అనడం కానీ ఉండదు. ఒక తత్వం అది, సింహరాశి తత్వం అది. అంటే సింహం అంటే టీవీగా దర్జాగా ఉండే లక్షణం అనమాట. సో ఏ విషయానికి జరిగేది ఆపలేం కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు ఏ విషయాన్ని. మన దశమ స్థానంలో గురువు ఉన్నాడు కదా, మరి ఉద్యోగులకి ఏమైనా బాగానే ఉంటుందా, అలా వెళ్ళిపోతూ ఉంటుంది? సప్తమ స్థానం శని భగవానుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనకి జనరల్గా పాజిటివ్ రిజల్ట్ కంటే నెగిటివ్ రిజల్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పాజిటివ్ ఎంతవరకు చేస్తుంది అనేది మన దైవారాధన మీద, మన భక్తి మీద, మన శ్రద్ధ మీద ఉంటుంది. సో భగవంతుని అంతే కంపల్సరీ పెట్టాలి. భగవంతుడు ఆరాధన ఇంపార్టెంట్, దైవారాధన ఎక్కువ చేయడం, దైవాన్ని పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే దైవారాధన చేస్తే దైవాన్ని మించిన శక్తి అయితే ఏది ఉండదు కదా, దైవాన్ని ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల ఉంటుంది. కాకపోతే జనరల్గా సింహరాశి వాళ్ళు దైవారాధన వ్యవహారాలు అన్ని విషయాలు కూడా అంత దర్జాగా టీవీగా ఉంటారు, అంతే మరీ ఓగా చేయరు. కొంతమంది భగవంతుడా నువ్వే దిక్కు అనొచ్చి పడిపోయి దేవుళ్ళ దగ్గర దండాలు పెట్టేసి దొర్లుతూ ఉంటారు కదా, వీళ్ళు అలా చేయరు. వెళ్ళి నమస్కారం చేసి నీ ఇష్టం స్వామి నువ్వు ఏమి ఇస్తే అది అని చెప్పి అలా నమస్కారం చేస్తారు. అక్కడ కూడా ఒక టీవీ ఉంటుంది అన్నమాట వీళ్ళ దగ్గర. సో ఆ టీవీ అనేది ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయడమే, చేసుకుంటూ వెళ్ళడం, దైవారాధన ఎక్కువగా ప్రార్థన చేయడం. అంటే ఏం చేయాలి, భగవంతుడు ఆరాధన, సూర్యనారాయణ మూర్తి నాన్న. సింహరాశి ఎప్పుడు రవి ఎప్పుడు కూడా వీళ్ళని రవి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి అన్ని విషయాల్లో అనుకూలంగా మారుతుంది. సో రవి స్థానం ఇప్పుడు వ్యయ స్థానంలో పడుతుంది రవి సంచారం వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి కర్కాటకంలో మారుతున్నాడు. సో దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో వ్యయ స్థానంలో రవి పడడం వల్ల కొంచెం అది ఆయన స్వస్థానం అయినప్పటికీ ఇబ్బంది పడ్డారు. వ్యయ స్థానంలో చేయాల్సిన లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి ఇబ్బంది ఉంటుంది కదా ఖచ్చితంగా. అందుకే మళ్ళీ ఆయన్ని మనం సూర్యనారాయణని మూర్తిని ఆరాధించడం, ఆదిత్య హృదయం చదవడం, అరుణ పారాయణం చేయించుకోవడం, లేకపోతే ఆదివారం పూట నవగ్రహాల ప్రదక్షిణాలు, ఆదివారం రావి చెట్టు ఉన్న చోట, రావి చెట్టు ఉన్న శివాలయంలో ప్రదక్షిణ చేయడం. అంటే రావి చెట్టు, శివాలయము, నవగ్రహాలు అన్నీ కలిసి ఉన్న ప్రాంగణంలో
ప్రదక్షిణాలు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, తర్వాత శివుడు చుట్టూ ప్రదక్షిణాలు, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండడం వల్ల వీళ్ళకి అన్ని విషయాల్లో ఉపశమనం కలిగి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమ్మ, కన్యా రాశి వారికి ఈ జూలై మాసంలోనే వాళ్ళకి నవగ్రహాలు ఎలా సపోర్ట్ చేస్తున్నాయి? ఏ గ్రహం అనుకూలిస్తుంది, ఏ గ్రహం ప్రతికూలంగా ఉంది, అలాంటి ఫలితాలు? తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి కంటే కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందని అనుకోవచ్చు. కన్యా రాశి వాళ్ళకి చాలా రోజుల నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి పనులు అవ్వని వాళ్ళకి, ఆపదలో ఇబ్బందులు పడే వాళ్ళకి, అప్పులతో సతమతమయ్యే వాళ్ళకి, డబ్బులు పుట్టని వాళ్ళకి, సో డబ్బు అసలు రాదేమో అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి, వ్యాపారంలో ఇంకా లాభాలే లేవని అనుకునే వాళ్ళకి అందరికీ కూడా చాలా సూపర్గా పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి అన్ని గ్రహాలు పక్కన పెడితే రాహుకేతు ఇద్దరు ఆపోజిట్లో చూసుకుంటున్నారు చక్కగా. ఎప్పుడైతే వాళ్ళిద్దరు చూసుకుంటున్నారో, ఎప్పుడైతే చెప్పారో దైవశక్తి తర్వాత వచ్చే శక్తి ఏదైతే ఉందో రాక్షస శక్తి. సో దేవతా శక్తి కంటే రాక్షస శక్తి కొంచెం ఎక్కువ ప్రభావం చూపించేస్తుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఈ రాహుకేతు ఇద్దరు చూసుకుంటున్నారో చేయాల్సిన పనులు, చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి, ఫాస్ట్గా అవుతాయి. చాలా ఏళ్ళ నుంచి పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళి అవ్వడం, పిల్లలు కలగలేని వాళ్ళకి పిల్లలు కలగడం, చాలామందికి పిల్లల కోసం పాపం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళకి సంతానం యోగం, భాగ్యం కలగడము, వివాహాలు అవ్వడము, ఎన్నో రోజుల నుంచి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ, డిస్టర్బెన్స్ పడుతూ చాలా ఇబ్బంది దాని నుంచి బయటపడడం అండి. అప్పులకు డబ్బులు రాక చాలా ఇబ్బంది పడడం వల్ల డబ్బులు రావడం, ఒకేసారి రిలీజ్ అవ్వడం, అన్నీ అసలు బంపర్ ఆఫర్లు అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. అంటే ఈ నెల ఇంకా చాలా బాగుంది. సో ఈ నెలలో వీళ్ళకి అన్ని యోగాలు బాగున్నాయి. సో కన్యా రాశి వాళ్ళకి ఈ విషయం ఆ విషయం లేదన్న, అన్ని విషయాల్లో వీళ్ళకి యోగమే బాగుంది, వీళ్ళు చేసే పనులన్నిటికీ కూడా. సో వీళ్ళకి రాహుకేతు ఇద్దరు చూపులు ఉండడం వల్ల కన్యలో 6వ స్థానానికి కేతువు, 7వ స్థానంలో రాహు. సో ఇద్దరు ఉండడం వల్ల ఏంటంటే వ్యయ స్థానంలో ఎలాగైతే మీనంలో రాహు ఉన్నాడో ఇవ్వాల్సిన లైఫ్లో లగ్జరీస్, మీనంలో మనకి ఇచ్చేది ఏంటి, కంఫర్టబుల్ లైఫ్స్, లగ్జరీ లైఫ్, విదేశాల ప్రయాణం ఆటంకాలు ఇబ్బంది పడే వాళ్ళకు విదేశీ ప్రయాణం అవ్వడానికి, అన్ని విషయాలు విదేశాల్లో ఉద్యోగాల కోసం ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ నెల వీళ్ళకి జరుగుతుంది. చక్కగా హ్యాపీగా అన్ని పనులు అవుతాయి. ఒక పని కాదు, చిన్న చిన్న ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఏదో ఒక వ్యాపారం చేద్దాం, ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. అది కూడా జరిగే అవకాశం ఈ కన్యా రాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది. సో ఏదనుకుంటే అది జరిగిపోతుంది చక్కగా. సో ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే చెప్పాలంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి రాహుకేతు ఇద్దరు ఉండడం వల్ల, తర్వాత గురువు కొన వీళ్ళకి 9వ స్థానాధిపతి అవడం వల్ల, భాగ్యస్థానాధిపతి అవ్వడం వల్ల కొన్ని విషయాల్లో యోగించేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇంత బ్రహ్మాండంగా ఉంది కదా, అయినప్పటికీ ఏమైనా పూజలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? పరిహారాన్ని పాటించాలా? ఏ దైవాన్ని ఇంకా వీళ్ళు ఆరాధించుకోవాల్సి? తప్పకుండా నాన్న. కన్యా రాశి వాళ్ళకి జనరల్గా ఏంటంటే పూజ తర్వాత పనులు అనేది చాలా తక్కువ మంది భక్తులు. మేము బాగా భక్తిగా పూజ చేస్తానే వాళ్ళు మనం లెక్క పెట్టచ్చు. చాలా మంది కొంచెం బద్ధకస్తులు ఉంటారు. సో ఆ బద్ధకాన్ని వదిలేయాలి. ఎందుకంటే ఆ బద్ధకాన్ని వదిలేయడం వల్ల వీళ్ళకి మంచి పనులు అవే అవకాశం ఉంటుంది. సో మంచి కాలం నడిచినప్పుడు పనులు చేయించుకోవడంలో ముందు ఉండాలి. ఎర్లీ అవర్స్లో లేవడము, ఇవాళ ఏ పనులు చేయించుకోవాలి. చాలామంది కోర్టు వ్యవహారాల విషయాల్లో ఉంటాయి, మంచి మంచి ఐడియాస్ వచ్చి ఇలా ఐడియాస్ చేసి బయట రావడం, ఏ పూజ పునస్కారం అక్కడ అంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ దశ నడుస్తుందో చూసుకొని వాళ్ళకి ఆ శాంతి చేయించుకోవడం, ఆ పూజలు చేయించడం వల్ల పనులు అవుతాయి. ఇప్పుడు గోచారంలో వీళ్ళకి యోగం ఉంది, కానీ జన్మజాతకంలో కూడా యోగం ఉండాలి కదా. సో జన్మజాతకంలో కూడా యోగం ఎలా ఉంది చూసుకొని, జన్మజాతకంలో ఏమైనా గ్రహాలు ఇబ్బంది పెట్టే ఉంటే వాటికి ఉపశమనం జరిపించుకుంటే వీళ్ళు ఖచ్చితంగా జాక్పాట్ కొట్టినట్టు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి కంపల్సరీ చేసుకోవడం వల్ల బాగుంటుంది. అది ఇది గోచార ఫలితాలు. జన్మజాతకం మళ్ళీ విడిగా ఉంటాయి కదా, జన్మజాతకంలో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. సో భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో వాళ్ళకి గృహ నిర్మాణం పనులు లాంటివి చేపట్టుకోవచ్చా? వివాహ ప్రయత్నాలు అవన్నీ కూడా చేయొచ్చా? అసలు రాహుకేతులు ఉండడమే అన్నీ అవుతాయి. భాగ్యస్థానం గురువు ఉండడం వల్ల ఏంటంటే ఆటంకాలు ఏర్పడవు. ఇప్పుడు శుభగ్రహాలు శుభస్థానంలో ఉండి దురదృష్ట ఫలితాలు ఇవ్వరు. అది గురువు 9వ స్థానాధిపతి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గురువు కన్యా రాశి వాళ్ళకి యోగకారకుడు కాదు. సో కానీ ఫలితాలు ఇవ్వడంలో ఆపడైనా, నెగిటివ్ ఫలితాలు ఇవ్వాలని అనుకోడు. సో ఫలితాలు వచ్చే ఫలితాలు ఆపడు. సో గురువు ఎక్కడున్నా శుభస్థానాన్ని శుభ ఫలితాలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. సో అందుకని ఏంటంటే రాహుకేతులు ఇద్దరు బలంగా ఉన్నాయి కనుక ఖచ్చితంగా పనులు అవుతాయి బ్రహ్మాండంగా, అన్ని పనులు. చాలామంది మెడికల్ సీట్లు రాని వాళ్ళకి మెడికల్ సీట్స్కి వచ్చే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి ఎవరైతే కష్టపడుతున్నారో ఎంబీబీఎస్ సీట్స్ కావాలని చెప్పేసి వీళ్ళకి తక్కువలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే 2 కోట్లు కట్టండి, 3 కోట్లు కట్టండి అని చెప్పి అంటుంటారు. సో వీళ్ళకి 10 లక్షలు 15 లక్షల్లో ర్యాంక్లో మెరిట్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అమ్మ, ద్వాదశ రాశుల్లో
తులారాశి వారికి ఈ జూలై మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది? తప్పకుండా అన్న. తులారాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళు చాలా విషయాల్లో బాగుంటాయని చెప్పచ్చు, అలాగని బాగాలేదని కూడా చెప్పచ్చు. రెండు రెండు స్థానాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఒక 15 రోజులు బాగుంటే 15 రోజులు బాగుండదు ఖచ్చితంగా. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే తులారాశి వాళ్ళకి ఆరోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి తుల కన్య అనేది వ్యయ స్థానం వచ్చింది, దాంట్లో కేతు ఉన్నాడు అక్కడ. సో తర్వాత వీళ్ళకి 6వ స్థానంలో రాహు వచ్చాడు. జనరల్గా 6వ స్థానంలో రోగస్థానం అయినప్పటికీ కొన్న తులకి మీనంలో తులారాశికి పెద్ద శుక్రుడు ఉచ్చస్థానం కనుక ఇబ్బంది పడక్కలేదు అనుకున్నప్పటికీ కూడా జన్మజాతకంలో ఎక్కడున్నారు వాళ్ళు, దాన్ని బట్టి ఈ గోచారంలో వచ్చే ఫలితాలని చూసుకోవాల్సిన విషయంలో ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకునే అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆరోగ్య సమస్యలు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం కానీ, పీసీడీ ప్రాబ్లమ్స్ కానీ, పీసీఓ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో ఏ పనులైనా చేసే ముందు కొంచెం ఆలోచించడం చేయడం. కొంతమంది స్పీడ్గా నడిచే వాళ్ళు కొంచెం స్లోగా నడవడం, అనుకోకుండా దెబ్బలు తగలడం కానీ, ఆ దెబ్బల వల్ల ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఈ నెలంతా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అది ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళి వచ్చే విషయంలో, వాహనం నడిపే విషయాల్లో వాటిలో కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళడం, జాగ్రత్తగా రావడం. వాహనాలు ఎవరైతే నడుపుతారో వాళ్ళు చాలా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ తులారాశి వాళ్ళకి అష్టమంలో గురువు వచ్చాడు. సో మనకి మామూలుగా గోచరంలో వృషభంలో గురువు అంటే వీళ్ళకి అష్టమ స్థానం అయింది. తుల ప్లస్ వృషభం రెండు కూడా స్వస్థానం అయినప్పటికీ కూడా అష్టమ స్థానం గురువు అనేది ఎప్పుడు ఏంటంటే ఏదో ఒక తెలియకుండా ఒక అప్పు చేస్తే ఈ నెల అప్పులు ఏమి చేయకండి, ఆ అప్పు మళ్ళీ జన్మలో తీరదు. ఈ నెల లోన్స్ తీసుకోవడం కానీ, అప్పుల జోలికి వెళ్ళడం కానీ, ఒకవేళ అప్పుల కోసం అప్పు ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి మీరు షూటీ పడ్డం కానీ చేయకండి. అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని అష్టమ గురువు, తర్వాత షష్టమ రాహువు, 12th హౌస్ కేతు, ఈ 3 గ్రహాలు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ తులారాశి వాళ్ళకి. అందుకని శని భగవానుడు పంచమ స్థానాధిపతి అయినప్పటికీ కూడా ఆయన వక్రించి ఉన్నాడు. ఆయన వక్రించి నవంబర్ దాకా ఆయన మనకి కరెక్ట్ స్వస్థానంలోకి ఆయన కరెక్ట్గా రాలేడు. వచ్చినప్పుడు కానీ మనకి ఆ రిజల్ట్ ఇవ్వలేడు నవంబర్ వరకు, 15 వరకు. సో అంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఉంది కనుక వీళ్ళు ప్రతి విషయం లోన్ల విషయంలో జోలికి వెళ్లకుండా, లోన్లకి షూటీలు పెట్టకుండా, వీళ్ళు తీసుకోకుండా ఈ నెల ఉండగలిగితే చాలా చాలా మంచిది. తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఇందుకోసం? సో తులారాశి వాళ్ళు మెయిన్ పాటించవలసిన ఆరాధన ఏంటంటే, ఆరోగ్యం ఏదైతే ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉందో వాళ్ళు దుర్గా ఆరాధన చేయడం, దుర్గమ్మ వారిని పూజించడం. దీనివల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశంగా ఉంటుంది. తర్వాత ఈ కోర్టు విషయాల్లో కానీ, వ్యవహార విషయంలో కానీ, లోన్ల విషయాలు మనం జోలికి వెళ్ళొద్దని చెప్పేసి, ఒకవేళ వెళ్ళి ఆల్రెడీ మేము పెట్టేసామండి ఏం చేయాలి అనే ఆలోచన వస్తే కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి. సో ఎందుకంటే ఆ యొక్క ఎనర్జీస్ నుంచి బయటపడడానికి వాళ్ళ ఆరాధన చేయడం వల్ల నివారణ ఉంటుంది మనకి. అమ్మ, జూలై మాసంలోని ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి ఈ వృశ్చిక రాశి వారికి నవగ్రహాల అనుకూలం ఏ రకంగా ఉంది? వాళ్ళు ఈ నెలలోని ఎటువంటి జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉంటుంది? వృశ్చిక రాశి వాళ్ళు మెయిన్ చేయాల్సిన పని ఏంటంటే, ముందు వీళ్ళు చక్కగా దైవారాధన చేయడం ఇంపార్టెంట్ వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, గోచరిస్తున్నాయి కూడా. ఏ విషయంలో అంటే సంతాన విషయంలో, పిల్లలు ఎదురు తిరిగే విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, తర్వాత పిల్లలకు సంబంధించిన అంటే వాళ్ళకి సంబంధించిన వీసా, పాస్పోర్ట్స్ అన్నీ ఏర్పాటు చేసి పంపించాలనుకున్న దగ్గర మాత్రం డబ్బులు వాళ్ళ కోసం తీసుకునే లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు పెట్టే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్ధాష్టమి సినిమా ఒకటే కాదు, వీళ్ళకి పంచమ స్థానంలో రాహు, 11th హౌస్లో కేతు, ఇది కూడా కాంబినేషన్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో పంచమ స్థానంలో రాహు ఉండడం అంటే ఏంటంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, పంచమ స్థానం అంటే భాగ్యస్థానం, పంచమ స్థానం అంటే మంత్రస్థానం, సంతాన స్థానం, తర్వాత వాక్ స్థానం. ఇవన్నీ అంటే ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్ వస్తున్నాయి. వీళ్ళు చెప్పేది నిజమే, యథార్థమై ఉన్నా సరే రిజల్ట్ కనబడదు అక్కడ. వాళ్ళు చెప్పింది నిజమే, కరెక్టే అనిపించవచ్చు, కానీ వాళ్ళకి ఏమీ ఫేవర్ చేయాలనిపించట్లేదు ఎదుటి వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. తర్వాత పిల్లల విషయంలో వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది, పిల్లలు ఎదురు తిరిగే అవకాశం ఉంది. లేదు ఎదురు తిరగరు, మంచి సాఫ్ట్గా ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పాపం ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన వీసా, పాస్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఆగిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక వీళ్ళు కంప్లీట్గా దేవుడికి సరెండర్ అయ్యి దైవారాధనతో తప్ప బయటపడతారు, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. మానసికమైన ఇబ్బంది, ఎందుకు అవ్వట్లేదని ఒక ఆందోళన, ఒక ఫ్రస్ట్రేషన్తో అనారోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందుకని ఈ నెలంతా వీళ్ళు చక్కగా భగవంతుడి ఆరాధన, దైవారాధన ఎంత వీలైతే అంతసేపు
దైవారాధన చేయడం అనేది ఇంపార్టెంట్. ప్రతిరోజు గుడికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు చేయడము, ఆ గుళ్ళో కాస్త హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, రామరక్ష స్తోత్రం చేస్తే పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఆపదలు రాకుండా కాపాడుతుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు నుంచి ఎలాంటి హెల్ప్ లేదా? సో వృశ్చిక రాశి వాళ్ళ జన్మజాతకంలో గురువు ఎక్కడున్నాడు, అది ఇది గోచార ఫలితాలు మనం చెప్తున్నాం. కానీ వృశ్చిక రాశిలో ఇప్పుడు ఏదో శని భగవాన్ వక్రించి ఉన్నాడు గోచారంలో, అదొక ప్రభావం పడుతుంది కనుక, అర్ధాష్టమ శని ప్రభావం పడుతుంది కనుక గురువు యోగకారకుడు అయినప్పటికీ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దైవాన్ని ఆరాధించడం వల్ల గురువు యొక్క ఎనర్జీస్ దైవాన్ని దగ్గర నుంచి అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో గురువు ఉన్నాడు కనుక వీళ్ళు కనీసం భగవంతుడు అంటే ఇప్పుడు ఈ వీడియో విని సరే నాకు పరిష్కారం దొరికింది, భగవంతుడు పట్టుకుంటే ఖచ్చితంగా పని అవుతుందని చెప్పారు మేడం గారు, సో మనం చేయొచ్చేమో అనే ఒక ఆలోచన రావడానికి కారణం గురువే. సో వాళ్ళకి ఈ దృష్టి పడ్డాం. అసలు లేదా ఎవరో ఒక స్వామీజీ వచ్చి బాబు నువ్వు ఈ ప్రదక్షిణాలు చేసుకో అని చెప్పారు వాళ్ళు పిలిచి మరి, అంటే అది గురువు అనుగ్రహమే. ఎవరో పక్కింటి వాళ్ళు వచ్చి ఏమండి మేము ఇలా యాత్రకి వెళ్తున్నాం, మీరు మాతో పాటు వస్తారు యాత్రకి, కలిసి వెళ్దామా అని అడిగారు అనుకో ప్రపోజల్, అది కూడా గురువు అనుగ్రహమే. లేదు వీళ్ళు అనుకోకుండా ఎవరెవరో టూర్ ప్లాన్ వేసి వాళ్ళతో పాటు మేము కూడా అనుకోకుండా వీళ్ళు జాయిన్ అయ్యారు, అది ఒక గురువు ఒక అనుగ్రహమే. అంటే వాళ్ళకి గురువు ఒక యోగం ఎలా ఇవ్వగలంటే ఇలా ఇవ్వగలరు. సో ఇలా వీళ్ళు అది కనిపెట్టి నిజమే ఈ టైంలో వెళ్తే మంచిదే వెళ్దాము అని చెప్పి వెళ్ళేది దర్శనానికే కదా, క్షేత్రానికే కదా అని క్షేత్ర దర్శనాలకు వెళ్ళడం కానీ, కాస్త ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకోవడం కానీ, తర్వాత ఆరాధన ఎక్కువగా చేయడం కానీ. ఏదో జనరల్గా వృశ్చిక రాశి వాళ్ళకి పని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది దైవం మీద కంటే. ఉద్యోగాన్ని వాళ్ళు దైవంగా భావిస్తారు, వాళ్ళు చేసే పని దైవంగా భావిస్తారు. వ్యాపారస్తులైనా ఎవరైనా సరే గంటలు కూర్చొని దేవుడి దగ్గర పూజ చేయమంటే కన్నా వాళ్ళు వ్యాపారాన్ని వాళ్ళు దైవంగా భావించి దాన్ని చేస్తుంటారు. సో ఉద్యోగస్తులైనా అంతే, వ్యాపారస్తులైనా ఎవరైనా సరే వృశ్చిక రాశి లక్షణం ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు వ్యాపారంగా, వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళ పని వాళ్ళు దైవంగా భావించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు దైవారాధన స్పెషల్గా చేయరు. కానీ ఈ టైంలో స్పెషల్గా దైవారాధన కోసం దేవుడి కోసం కొంచెం టైం కేటాయించి కంపల్సరీగా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి నవగ్రహ ప్రదక్షిణాలు చేసి వస్తే కనుక వీళ్ళకి అన్ని పనులు అవుతాయి. లేకపోతే ఎక్కడెక్కడ ఇబ్బంది వస్తుంది, వీళ్ళ హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది, సంతానం పరంగా ఇబ్బంది ఉంది, తర్వాత బయట కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా ఇబ్బంది ఉంది. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి మాటలతో జరిగే వ్యాపారం ఉండడం కూడా కలెక్టర్ స్థానంలో ఉన్నాడు. మరి వైవాహిక జీవితం అయితే బాగానే ఉంటుందా? వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళ నిజస్వరూపం అనేది ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలుసు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. సో వాళ్ళ తత్వం వాళ్ళు తెలుసు కనుక అంత పెద్ద ఇబ్బంది ఉండదు. వివాహం కావాల్సిన వాళ్ళు వివాహ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళి చేసుకోవడం వల్ల ఇంపార్టెంట్ ఉంది. కానీ మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా ఈ నెల ఉంది. మంచి సత్సంబంధం కలిసిన వాళ్ళు మంచి కుటుంబంలోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది వాళ్ళకి, అదొక అదృష్టం, అది జరిగే అవకాశం అయితే ఉంది. దానివల్ల కొంచెం కోర్టు విషయాల్లో, లావాదేవీ విషయాల్లో, ఎప్పటి నుంచో పెండింగ్ పడే విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే శని భగవానుగా వక్రించి ధనస్సుని చూస్తున్నాడు. తృతీయ స్థానాధిపతి శని భగవానుడు, వీళ్ళకి కుంభంలో శని భగవాన్ ఉన్నాడు. ఆయన మామూలుగా అయితే కుంభం నుంచి ఆయన చూసే దృష్టి 3వ స్థానాన్ని. శని భగవానికి సాధారణంగా వీడు ఏమనుకుంటారంటే తృతీయ స్థానం అనుకూలిస్తుంది కదా శని ఉన్నాడు అని అనుకుంటారు. కాకపోతే సమస్థానం అంటే సమరాశి, ధనస్సు అనేది గురువు రాశి, మకరం కుంభం అనేది సమరాశుల కింద లెక్కేసుకుంటారు. శని భగవానుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు, సమరాశి ఫలితాలే ఇస్తాడు అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే శని భగవానుడు వక్రించి మళ్ళీ ధనస్సుని చూడడము, తర్వాత ధనస్సు నుంచి కర్కాటకంలో రవి ప్రవేశించడము, ఇది కొంచెం అష్టమ స్థానం. ఏదైనా సరే ఫేవరబుల్ అయినప్పటికీ కూడా, సో గురువుకి రవి ఫేవరబుల్ అయినప్పటికీ కూడా అష్టమ స్థానాధిపతి ఎప్పుడైనా సరే, అష్టమ స్థానం అనేది మనకి ఎప్పుడు కూడా సీక్రెట్ హౌస్ కింద లెక్క. ఏ సిచ్యువేషన్స్ ఎలా ఇస్తాడో తెలియదు. అది కర్కాటకలో అయింది కనుక హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. సో తర్వాత కోర్టు వ్యవహార విషయాల్లో వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ నెలలో ఏదైనా కోర్టు విషయాలు, వ్యవహార విషయాలు ఉంటే వాయిదా వేయించేసుకోవడం మంచిది. సో సంతాన విషయంలో వచ్చినప్పటికీ కొంచెం సంతానానికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం, మాయలో పడే అవకాశం, భ్రమలో పడే అవకాశం ఉంది. తర్వాత ప్రేమ వ్యవహారాలు ఉండే అవకాశం కూడా ఉంది. పిల్లల విషయంలో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి, గట్టిగా మారితే మేము ఇంతే ఫిక్స్ అయిపోయాము అని మేము చేసుకుంటాను అని మనం ఎదురుస్తారు కనుక సాఫ్ట్గా డీల్ చేసి, అలాంటి విషయాలు ఉంటే మాట్లాడకుండా ఈ నెల మౌనం వహించడం, వాళ్ళతో ఏ విషయం చెప్పకుండా మాకు ఇప్పుడు ప్రస్తుతం వినే ఇంట్రెస్ట్ లేదమ్మా అని చెప్పి తప్పించుకోవడం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమిటంటే ఏ విషయమైనా వీళ్ళు మొండిగా వేసి ఇంకా మొండిగా తయారవుతాయి, కానీ సిచ్యువేషన్స్ కానీ వీళ్ళకి అనుకూలంగా మారవు. జనరల్గానే ధనస్సు రాశి వాళ్ళు సహజంగానే మొండితనం కొంచెం ఉంటుంది వాళ్ళకి. ఏ పని ఎందుకు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అనే మొండితనం, ధైర్యం, సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి.
ఈ ఉండడం వల్ల దీంతో కొంచెం మేము అనుకున్నట్టే జరగాలి, మేము అనుకున్నట్టే చేయాలి అని వాదిస్తే అది ఇంకొంచెం వ్యతిరేకంగా వీళ్ళకి మారుతుంది తప్ప వీళ్ళకి అనుకూలంగా మారదు. అందువల్ల వీళ్ళకి అనుకూలంగా మారాలి కనుక కాస్త కామ్గా ఉండడం, దైవారాధన చేసుకోవడం ఉండడం మంచిది. చాలా ఉత్తమమైన ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించాలి మరి ఈ గండాల నుంచి వాళ్ళంతా గట్టెక్కాలి అని అంటే? ఏ విషయమైనా సరే మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్న. డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది, డబ్బులు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. సో వ్యాపారాలు మొదలు పెట్టేటప్పుడు ఆలోచించుకొని మొదలు పెట్టడం ఇంపార్టెంట్. సో డబ్బులు ఇరుక్కుపోయేదని అన్నా ఇబ్బంది పడతాము, డబ్బులు ఒకవేళ మోసపోవడం ఇబ్బంది పడతాం. సో కొంతమంది ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ చేయిస్తాం అని చెప్పి డబ్బులు తీసుకుని అడ్వాన్స్ తీసుకుని చెప్పకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆలోచించి వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. సో వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారం రెమెడీస్ అంటే ఏంటంటే, వీళ్ళు మంచిగా ఏ విషయం తెలియదు కనుక శని భగవానుడు దక్కరించి ఉన్నాడు. ఇల్లు కొనడం, ల్యాండ్స్ కొనడం ఇవన్నీ కూడా కొంచెం వాయిదా వేసుకుంటే బెటర్ అంటారా ఈ వీళ్ళు? ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు అంటే అందుకుంటాయి. కేవలం ఈ ఒక్క నెల మాత్రమేనా, లేకపోతే సంవత్సరం మొత్తంలోనే? సంవత్సరం మొత్తం మీద ఉంది. అలాగే ఇది గోచారంలో ఉన్న విషయాలు. జన్మ జాతకంలో ఒకవేళ వాళ్ళకి యోగాలు బాగుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు జన్మ జాతకం ఉన్న వాళ్ళు జన్మ జాతకాన్ని చూపించుకోవడం ఒకసారి చేసుకోవాలి. ధనుసు రాశి అంటే నా జాతకంలో నాకు రాహు యోగిస్తున్నాడు కదా అని ఇప్పుడేంటి వీళ్ళు చెప్పారు అనుకోవచ్చు. సో జన్మ జాతకంలో ఎలా ఉన్నది అన్నది వాళ్ళ పర్సనల్ జాతకాలు చూసుకోవాలి. జాతకం లేని వాళ్ళకి, గోచారం చూసుకునే వాళ్ళకి ఈ నెల రిజిస్ట్రేషన్స్ కానీ ఏం కొనడం కానీ చేయడం మంచిది కాదు. ఒకవేళ కొనాలంటే పక్కా నిజంగా మనుషుల్ని పర్లేదు మాట మీద నమ్మకం ఉందిలేండి అని చెప్పకుండా పత్రాల మీద నమ్మకం పెట్టి, వస్తువుల మీద నమ్మకం పెట్టి చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. మన వాళ్ళే అని అంటే చతుర్థ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నారో ఎక్కువ తెలిసిన వాళ్ళే మోసం చేస్తారు. కావాలని మోసం చేయకపోవచ్చు, సిచ్యువేషన్స్ అలా మారచ్చు, చెప్పలేము. ఎవరి సిచ్యువేషన్ ఎలా మారుతుందో ఎప్పుడు ఏం తెలియదు కదా. సో అందుకని స్థిరాస్తులు, ఆస్తులకు సంబంధించింది, కుటుంబ స్థానాలు కూడా. సో తల్లికి సంబంధించిన వ్యవహారాలు అంటే తల్లిదండ్రుల వైపు బంధువులు కొన, రాహు అంటే మేనమావ సంబంధించిన బంధువులు కొన. సో ఇలా ఇన్ని రకాల సంబంధాలు కలిసిన వాళ్ళు అంటే ఏంటి, తెలిసిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు. సో ఇలాంటి వ్యవహారాలు మన వాళ్ళే కదా, తన పెద్ద విషయం ఉందని అంటే వాళ్ళకి సిచ్యువేషన్ ఒకవేళ వీళ్ళకి ఇచ్చే పరిస్థితి రాకపోవచ్చు, ఇరికిపోయే పరిస్థితి రావచ్చు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఎవరితో అయినా సరే ఒక లెక్క, ఒక పత్రం తీసుకొని జాగ్రత్తగా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. అదర్వైజ్ చేయకుండా ఉండడం ఉత్తమమైన ఫలితం. అమ్మ, మకర రాశి వారికి జూలై మాసంలోని నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందజేస్తున్నాయి? తప్పకుండా నాన్న. మకర రాశి వాళ్ళకి ఎన్నో ఏళ్ల నుంచి అవ్వాలని పనులు ఈ మాసంలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మకర రాశి వాళ్ళకి కొంచెం బాగుంది. ఏ పనైనా చేయగల సాధించే శక్తి, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఎందుకో వీళ్ళకి అవ్వకుండా ఇబ్బంది పడి ఆటంకాలు, ఆలస్యాలు, అడ్డంకులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవకాశం బలంగా ఉంది. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు మేము ఉన్నాం, నీకు హెల్ప్ మేము చేస్తాం, నువ్వు నీ ఎదుటి పెట్టు, మనం వ్యాపారం చేద్దాం, ఉద్యోగాలు సాధిద్దాం అనే విషయాల్లో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది. సో ఉద్యోగాలు, ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మ్యారేజ్ సంబంధాలు కుదరక చాలా ఇబ్బంది పడే వాళ్ళు విపరీతంగా ఉన్నారు, వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది. చాలా చక్కగా మంచి సంబంధం కలిగి మంచి సౌభాగ్యం కలిగిన కుటుంబంతో వీళ్ళకి ముడిపడే అవకాశం ఉంది. అంటే వీళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, వీళ్ళకంటే మంచివాళ్ళు, అంటే వీళ్ళు మంచివాళ్ళే కానీ వీళ్ళకంటే మంచివాళ్ళు, వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళకంటే తెలివైన వాళ్ళు, అలా అనమాట. సో వీళ్ళకి కొంచెం అన్ని విషయాల్లో సంబంధ బాంధవ్యాలు మంచిగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మకర రాశి వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. సో వీళ్ళు చేయవలసిన మెయిన్ పని ఏంటంటే బద్దకించకుండా అన్ని పనులు ఫాస్ట్గా చేయడం. కాబట్టి అదొకటి ఉంది. జనరల్గా మకర రాశి వాళ్ళు కొంచెం బద్దకస్తులే. ఏ పనైనా ఉంటే వాళ్ళ మీద నెత్తి మీద బలంగా వేస్తే కనుక వాళ్ళు లేచి పనిచేయరు. అలాంటి అవకాశం ఎక్కువ మకర రాశి వాళ్ళ నెత్తి మీద భారం వేసేస్తే ఖచ్చితంగా రాత్రి పగలు కూర్చొని ఆ పని చేసేస్తారు. అదర్వైజ్ ఆ పని అయిపోయిందంటే ఇంకా పట్టించుకోకుండా వదిలేస్తారు. సో ఆ బద్ధకాన్ని వదిలించేసి కొంచెం పని ఫాస్ట్గా మొదలు పెడితే వీళ్ళకి అన్ని అవకాశాలు ఏంటంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు పెట్టుబడి దొరికే వ్యాపారస్తులు కానీ, అంటే లైఫ్ పార్ట్నర్స్ కానీ, జీవిత భాగస్వాములు కానీ, ఆర్థికపరమైన సపోర్ట్ చేసే మనుషులు కానీ వీళ్ళకి దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళ దగ్గర తెలివితేటలు ఉన్నాయి, డబ్బు లేదు, డబ్బు ఏర్పాటు చేసి మేము పెడతాను, తెలివితేటలు పెట్టాలని చెప్పే అవకాశాలు ఉన్నాయి. దాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. టైంకి వెళ్ళడము, టైంకి వాళ్ళు చెప్పినవన్నీ వీళ్ళు చెప్పిన ప్లానింగ్స్ ప్రకారం చేయడము. సో చెప్పినప్పుడు ఒకటి తర్వాత ఇంకోటి చేస్తామంటే కుదరదు. కరెక్ట్గా ఏం చెప్పామో అది చేసే విధానంగా వీళ్ళు ప్లాన్ చేసుకోకుంటే కనుక వీళ్ళకి ఈ మాసం మంచి మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జనరల్లీ ఏ గ్రహాలు యోగిస్తున్నాయి వీళ్ళకి ఈ మాసం? తప్పకుండా వీళ్ళకి మామూలుగా ఏంటంటే మకర రాశి శని భగవాన్ అధిపతి. సో శని భగవానుడు అధిపతి ఉన్నప్పుడు తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు, మీనంలో రాహు.
జనరల్ శని భగవాన్ ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో రాహుకుని ఇస్తాడు వీళ్ళకి. సో తృతీయ స్థానం రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏ పనులైనా అవడానికి ఇంట్లో కుటుంబం నుంచి కానీ అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ తల్లి తరఫున బంధువుల దగ్గర నుంచి కానీ సపోర్ట్ దొరుకుతుంది. ఇంత మంచి ఐడియాస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, మనం దీన్ని పట్టుకొని దాన్ని ఉపయోగిస్తాం, మరి కొన్ని డబ్బు నేను పెడతాను, నువ్వు హెల్ప్ చేయి, నాకు మొత్తం కలిసి చేద్దాం అనే అవకాశం కానీ అలా అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాహు అక్కడ ఉండడం వల్ల. సో శనివత్ రాహు అంటాం కదా, సో శని భగవాన్ ఇచ్చే రిజల్ట్ రాహు ఇస్తాడు. సో మకర రాశి జనరల్గా ఏంటంటే రాహు ఎప్పుడైతే ఎనర్జీస్ ఇవ్వగలిగాడో ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలరు. అది తృతీయ స్థానం పాపగ్రహాలు ఉండడం వల్ల యోగిస్తాయి ఎప్పుడు కూడా. తృతీయ స్థానం వీళ్ళకి, తృతీయ స్థానం మీనస్థానం పాపస్థానం వీళ్ళకి తృతీయ స్థానం అయింది. కానీ దాంట్లో పాపస్థానం అయినప్పటికీ కూడా అక్కడ గురువు వెళ్ళి వృషభంలో ఉండడం వల్ల, పంచమ స్థానంలో ఉండడం వల్ల, ఇక్కడ రాహు ఉండడం వల్ల వీళ్ళకి ఏ పనైనా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఆటంకాలు అడ్డంకులు తెచ్చడానికి గురువు పంచమ స్థానంలో వెళ్ళి ఉన్నాడు. సో మంత్రస్థానంలో ఆయన ఏ ఆటంకం పెట్టాడు. సో ఇంకొంచెం వీళ్ళు బాగా శ్రద్ధగా బద్ధకాన్ని వదిలేసి ముందుకు వెళ్ళగలిగితే ఇంకా గురువు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలుగుతారు వీళ్ళకి. దానివల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చాలా చాలా ఉపయోగించుకొని చేయడం మంచిది. వీళ్ళు గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల వీళ్ళకి మైండ్ బాగా క్లారిటీగా ఏ విషయం చేయాలనేది వస్తుంది. బద్దకించకుండా ఎర్లీ మార్నింగ్ లేవడం, గణపతి ఆరాధన చేయడం అనేది ఇంపార్టెంట్. 5 to 6 టైంలో గణపతి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి ఈ మాసంలో మంచి అవకాశం దొరికే అవకాశం ఉంది. ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగంగా ఉండేవాళ్ళు, ఎన్నో రోజుల నుంచి అవకాశాల కోసం వెతికేవాళ్ళు, సినిమా అవకాశాల కోసం, సో రైటర్గా వెళ్దాం, డైరెక్టర్గా వెళ్దాం అనుకున్న వాళ్ళు, యాక్టర్గా చేద్దాం అనుకునే వాళ్ళు, ఎవరికైనా సరే ఈ మాసంలో వీళ్ళకి అవకాశం ఉంది. కానీ వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటి? మార్నింగ్ 5 to 6 టైంలో గణపతి ఆరాధన చేయాలి. గణపతి మంత్రం ఏదో ఒకటి నచ్చిన మంత్రాన్ని తీసుకొని చదువుకుంటూ చేయడమే, లేదా గం గణపతే నమః, గం గణపతే నమః అనుకుంటూ వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి అన్ని అవకాశాలు సద్వినియోగం అవుతుంది. వివాహం అవ్వలేని వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉంది, మంచి సంబంధం కలిగే అవకాశం ఉంది. అమ్మ, మకర రాశి వారికి జూలై మాసంలోని ఎటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది? ఈ విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, కుంభరాశి వారికి జూలై మాసంలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది? ఎటువంటి ఫలితాలను అందజేస్తున్నాయి వాళ్ళకి? తప్పకుండా నాన్న, కుంభరాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. చాలా చక్కగా ఫలితాలే వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళు జనరల్గా ఏ పని చేయాలన్నా బోల్డెన్ ఆటంకాలు, ఇబ్బందులు జనరల్గా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే కుంభంలో శని భగవాన్ ఉన్నాడు. వీళ్ళకి ఏ పనైనా ఫదర్ నుంచి చేసేసుకుని వెళ్ళిపోవడం, ఫాస్ట్గా చేయడం అలవాటు. ఎందుకంటే కుంభరాశిలో ఉండే నక్షత్రం అటువంటివి. సో ఆ నక్షత్రాలు స్పీడ్గా వెళ్ళాలి, ఏ విషయమైనా ముందు చెప్పి చేసేసుకోవాలి, తెలుసుకోవాలి అనే ఆతృత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తుందంటే ముందే వీళ్ళు దాన్ని పసిగట్టేసుకొని ఏదో ఇది చేసేసుకుంటాను, నేను చేసేసుకుంటే నాకు ఆ సమస్య రాదా అనుకునే లక్ష్యం కూడా కొంతమందికి ఉంది. అందరికీ ఉండదు కానీ కొంతమందికి ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. సో అలాంటి విషయంలో కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో రాహు పడ్డాడు వాళ్ళకి. సో ద్వితీయంలో రాహు, మీనంలో రాహు ఉండడం వల్ల, వృషభంలో గురువు, సో అది వాళ్ళకి చతుర్థ స్థానం అవడం వల్ల, తర్వాత వీళ్ళకి చక్కగా కేతు వచ్చి అష్టమ స్థానంలో కేతు పడడం వల్ల ఏంటంటే కొన్ని విషయాలు ఎప్పటి నుంచో ఒక క్లారిటీ రాని విషయాలు క్లారిటీ వచ్చేస్తాయి. కొంతమంది డివోర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డివోర్స్ తీసేసుకొని ఫ్రీ అయిపోతారు. రెండో వివాహం చేసుకోవాలా వద్దు అనుకునే వాళ్ళు వివాహానికి సిద్ధమైపోతారు. సో ఇలాంటి విషయాలు చాలా విషయాలు క్లారిటీ వస్తాయి. అంటే శని భగవాన్ ఉండడం వల్ల స్లోగా చేసింది రైటా రాంగా, చేసేది రైటా రాంగా అని ఆలోచించేవాళ్ళు క్లారిటీ లేదు, మేము చేసింది రైట్ అని ఒక నిర్ణయానికి వచ్చి తీసుకుంటారు ఏ విషయమైనా. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్త, ద్వితీయలో రాహు ఎప్పుడు కూడా మాయ చేస్తాడు. అంటే ఇప్పుడు వీళ్ళు డివోర్స్ తీసుకొని మళ్ళీ వివాహం చేసుకుందాం అనుకునేప్పుడు ఆ పర్సన్ కూడా అటువంటి వాడే వచ్చే అవకాశం ఉంది, అలాంటి అమ్మాయి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే కుటుంబ స్థానంలో రాహు, ఎప్పుడు పాపగ్రహాలు ఉండకూడదు. ఉండడం వల్ల ఎప్పుడు కూడా మళ్ళీ మనం వేరే ఒక కుటుంబంతో ఏర్పడినా ఆ కుటుంబం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఆగి ఆలోచించి చేసుకోవాలి. క్లారిటీ రావడం ఇంపార్టెంట్ ఒక విషయం అయితే, మళ్ళీ మనం బోల్తా పడకుండా ఉండడానికి చూసుకోవాలి ఖచ్చితంగా. ఇది చూడడం వల్ల చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కుంభరాశికి ద్వితీయ హౌస్ మీనం, అక్కడ రాహు ఉండడం అది చాలా ఇబ్బందికర సిచ్యువేషన్. డబ్బులు రావడం, వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం ఇవన్నీ కామనే. కానీ ఆ ప్రమోషన్ వాళ్ళకి వచ్చింది ఒక హ్యాపీ అయితే అది ఎక్కడో ఏ ఊర్లో వేశారనుకో, అంటే సెకండ్ హౌస్ లో ఉన్న రాహువు ఒక మాయాలోకంలో ఉంచుతాడు. అంతే, ఖచ్చితంగా ఉంచుతారు కదా. సో ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రమోషన్ వచ్చిందంట, శాలరీ ఎక్కువ ఉంటుంది, కానీ ఏదో ఊరు వెళ్ళాం అనుకోండి, ఆ ఊర్లో కొత్త ప్రపంచం, పిల్లలు స్కూళ్ళు, మళ్ళీ కాలేజీలు మారాలి, ఎన్ని ఉంటాయి. లేదా భార్య భర్తలతో దూరంగా ఉండడం. సో భార్య ఇక్కడ ఉంటే భర్త వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకోవడం, ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్ళాం కదా ఈ టైంలో అని వదిలేసి వెళ్ళిపోవడం. సో భార్య భర్తల మధ్యన సంబంధం కూడా దూరంగా చేసి పెట్టే అవకాశం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా వీళ్ళు ఆలోచించుకొని ఈ వచ్చిన విషయాన్ని ఆనందపడాలా, ఆలోచించే విషయమా అని ఆలోచించుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అలాంటి విషయాలు వీళ్ళు చాలా క్లారిటీగా ఉండాలి ఈ మాసం అంతా. కొంచెం
ఈ మాసం కాదు కొంచెం ఈ సంవత్సరం అయితే రాహులు ఎలాగైతే ద్వితీయంలో ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండాలి గోచారంలో ఉన్నవాళ్ళు. జన్మ జాతకంలో ఒకవేళ వాళ్ళకి యోగిస్తున్నాడా అంటే అది ఇంకొంచెం బాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో యోగిస్తున్నా లేదు చూసుకొని జన్మ జాతకం చూపించుకోవాలి. ఇలా మనం మా గోచార ఫలితాలు ఏంటంటే గోచార ఫలితాలు చూసుకునే వాళ్ళకి రాహు ఇప్పుడు ప్రస్తుతం అలా ఉన్న కనుక ఒకసారి సంబంధం చెడిపోయింది కనుక మళ్ళీ చేసుకునే ముందు 10 సార్లు చెక్ చేసుకొని మాయలో పడకుండా మనకి కేరింగ్ ఇంపార్టెంటో లేకపోతే ఏది ఇంపార్టెంట్ అనుకున్నా అదొకటే పట్టుకోకుండా మొత్తం అన్ని కోణాలు చెక్ చేసుకోవడం అనేది ఉత్తమమైన ఫలితం. ఇది కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త. మిగతా అన్ని విషయాల్లో నార్మల్గా సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ బాగుంటుంది. కానీ ఇక్కడ బాంధవ్య విషయాల్లోనే ఇబ్బంది ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, దూరం అవ్వడమా, లేదా ఉద్యోగాల వల్ల దూరం అవ్వడమా, లేదా వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధల వల్ల దూరం అవ్వడం అనేది ఖచ్చితంగా ఈ రాహుక ఎనర్జీ పనిచేస్తుంటుంది కనుక జాగ్రత్తగా చూసుకొని అడుగు వేయడం ఇంపార్టెంట్. మరి ఇంకా ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి వీళ్ళు? ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, గుళ్ళు క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, అంటే మోపిదేవి కానీ తిరుత్తని కానీ కుకుటేశ్వర ఆలయం కానీ ఇలాంటి ఆలయాలకు వెళ్ళడం, క్షేత్ర దర్శనం చేసుకొని రావడం వల్ల వీళ్ళకి ఒక మంచి క్లారిటీ వచ్చి ఓకే చేసుకోవాలా వద్దనేది తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి విషయాలు వీళ్ళు ముందుకే తీసుకోవాలి. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కనుక సో ఖచ్చితంగా అలాంటి క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల అక్కడ వీళ్ళకి ఒక మంచి క్లారిటీ రావడం, ఎలాగైనా వీళ్ళకి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీలో ఇంకొంచెం క్లారిటీగా వచ్చే అవకాశం ఈ క్షేత్ర దర్శనం చేయడం వల్ల వస్తుంది. చేయడం మంచిది. అమ్మ, మీనరాశి వారికి జూలై మాసం అంతా ఎలా ఉంది? నవగ్రహాల స్థితిగతులు వారికి ఎలా ఉన్నాయి? ఏ గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? తప్పకుండా నాన్న, మీనరాశి అంటేనే ఒక మంచి పవర్ఫుల్ రాశి. ఇది చాలా వ్యయ స్థానాధిపతి అయినప్పటికీ కూడా మీనరాశి అనే దాంట్లో ఏంటంటే పూజలు, పునస్కారాలు, జప హోమాలు, తర్వాత జ్ఞానము, తర్వాత వైరాగ్యము, కొన్ని విషయాల్లో మోక్షము అన్నీ కూడా ఈ మీనరాశిని చూస్తాం. ఎందుకంటే ఏ స్థానాల్లో ఎవరికి ఏమి ఉన్నా మీనరాశిలో ఏమేమి ఉన్నాయనే గ్రహాలు బట్టి వాళ్ళకి ఏ యోగిస్తా అనేది వాళ్ళ జన్మజాతకంలో చూస్తూ ఉంటాం. సో గోచారంలో మీనరాశి అన్నప్పటికీ ఏమవుతుందంటే పూజా పునస్కారాలు, గురువు ఒక సంపూర్ణమైన రాశి ఇది. దానివల్ల ఏంటంటే ఎక్కువ పూజా పునస్కారం, జపం, తపము, అనుష్ఠానము, తర్వాత నాలెడ్జ్, శాస్త్ర విజ్ఞానం ఇవన్నీ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం అడగండి వాళ్ళని చెప్తూనే ఉంటారు. వాళ్ళు నచ్చిన విషయాలు వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్పేస్తుంటారు. ఇది మీనరాశి వాళ్ళ లక్షణం. ఇక్కడ ఏమైందంటే రాహు రావడం వల్ల, సో ఎప్పుడైతే రాహు ఆ మీనరాశిలో పడడం వల్ల ఏంటంటే ప్రతి విషయంలో దోషాలు, ఇప్పుడు పూజ చేద్దాం అనుకున్న వాళ్ళకి బద్దకించడం, లేకపోతే ఆరోగ్య సమస్య రావడం, ఆర్థికంగా ఇబ్బంది రావడం, ఏదో ఒక ఇబ్బంది పెట్టి వాళ్ళని ఆ పని చేయకుండా ఆటంకాలు పడడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా. వీళ్ళకి ఉన్న ఎప్పుడు వస్తే రాహు ఆ స్థానంలో మీనంలో ఉన్నారు కనుక ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీనికి వీళ్ళు ఖచ్చితంగా మొండితనంతో ఇంకొంచెం స్ట్రాంగ్గా చేయడం వల్ల బయటపడే అవకాశం ఉంది. కానీ లేకపోతే ఏంటంటే ఆ మాయలో పడి ఏమో మన వల్ల కావట్లేదు, చేయలేకపోతున్నాం, కుదరదేమో, ఇంకా అవ్వదేమో అనే నిస్సత్వము, నిస్సహాయతత్వము ఇవన్నీ కొంచెం జరిగే అవకాశం ఉంది. దానికి పడకూడదు. అలా పడకుండా స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఇంకొంచెం లేదు చేయగలని చేస్తాం అనేసి. ఎందుకంటే ఎప్పుడైతే రాహు ఉన్నాడో దాన్ని మనం అసలు మైండ్లోకి ఎక్కించుకోకుండా, ఎందుకంటే రాహు ఎప్పుడు మాయ చేసేస్తాడని, ప్రభావంలోకి తీసుకెళ్తాడని, తర్వాత ఏదో ఒక ఇల్యూజన్స్ ఇస్తాడనేసి అని అనుకుంటాం కదా. ఈ మీనరాశి వల్ల అలాంటి విషయాల్లో ఏ మాత్రం తొందరపడకుండా ఖచ్చితంగా నేను చేయగలని, నా వల్ల అవుతుంది అని వాళ్ళు చేసే పని ఏది ఆపకుండా ముందుకు వెళ్ళడం మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆపేరో ఇంకా మాయలో పడినట్టే. ఆపకుండా చేయడమే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. అంటే రాహు ప్రభావంతో పాటుగా శని ప్రభావం కూడా ఉంది కదా. మరి శని భగవాన్ ప్రభావం కంటే రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్న. ఎందుకంటే రాశిలో ఉన్నారు కనుక. శని భగవాన్ వక్రించి ఉన్నారు కదా ప్రస్తుతానికి. సో ఆయన వక్రించి ఉండడం వల్ల ఏమవుతుందంటే వక్రించి ఆ స్థానం ఆయన చూడట్లేదు. జనరల్ సమరాశులైన చూస్తారు. శని భగవానుడు తృతీయ స్థానాన్ని చూస్తాడు, సప్తమ స్థానాన్ని చూస్తాడు, తర్వాత అష్టమ స్థానం, తర్వాత చతుర్థ స్థానాల్లోకి ఆయన బాధ్యత వహిస్తుంటారు రాశిలో. కానీ ఇప్పుడు ఇక్కడ మీనరాశి వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ రాశికి ఆయన సమరాశి కింద వచ్చేసింది. సో శని భగవాన్ కంటే రాహు ఉండడం వల్ల ఏంటంటే ఒక విషయం ఏంటంటే శని భగవాన్ కంటే రాహు ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. శనివెత్త రాహు అంటాం కదా, శని భగవాన్ ఇచ్చే ఫలితాలు కూడా రాహు ఇచ్చేస్తాడు. రాహు జనరల్గా ఏ ఫలితాలు ఆయన ఇవ్వలేడు. అక్కడ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని ఇవ్వగలడు. సో ఆయన డైరెక్ట్గా చూసేది ఏదైతే ఉంది, శని భగవానుడు డైరెక్ట్గా రాహు అక్కడి నుంచి కేతువుని చూస్తుంటాడు, కేతువు డైరెక్ట్గా రాహుని చూస్తుంటాడు. సో వీళ్ళ అనుష్ఠానం బలపరచుకోవడం వల్ల తృతీయ స్థానంలో వీళ్ళకి ఏదైతే గురువు ఉన్నాడో, తృతీయ స్థానం అంటే ఏంటంటే మనకి జనరల్గా చాలా పోరాట ఆరాట శక్తి ఎక్కువగా ఉన్నది, ఎనర్జీస్ ఉన్నది. అక్కడ గురువు ఉన్నాడు కదా. సో మీనరాశికి గురువు అధిపతి ఖచ్చితంగా. దానివల్ల ఏంటంటే కొంచెం మొండుదల పట్టుదల కొంచెం ఎక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా రాహు ఒక ఎనర్జీని మన మీద పడకుండా కాపాడగలం. మీనరాశి మీద పడకుండా కాపాడగలం. ఒకవేళ మీనరాశి మీద ప్రభావం పడి మనం దానికి బాయిలో పడ్డామంటే ఇక ఆటోమేటిక్గా బద్దకించడము. ఎలాంటి బద్దకం ఇస్తాడంటే పొద్దున్నే 4 గంటలు లేచి పూజ చేసేవాళ్ళు
7 వరకు మెలకు రాదు వాళ్ళకి. ఏమంటే అలసిపోయిందో శరీరం అంతా ఏదో ఎవరో వచ్చి కూర్చున్నట్టుగా ఒళ్ళంతా ఏదో హూనంగా ఉందండి, ఎందుకో మేము లేవలేకపోతున్నామండి, అదేదో ఆరోగ్య సమస్య వచ్చిందేమోనండి అని అనుకుంటారు. ఇది కాదు. నిజానికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆవిడకి? లేవు, ఉండవు. వీళ్ళ భ్రమలో పడితే ఆరోగ్య సమస్య. ఇప్పుడు మానసికంగా మేము ఇబ్బంది పడ్డాము అనుకుంటే, ఇప్పుడు ఏదైనా సరే మనం అనుకుంటే చేయగలుగుతాం. ఇప్పుడు చేయగలనని మొండితనం, అదే చెప్పేది. చాలా మొండిగా వీళ్ళు స్ట్రాంగ్గా ఉండగలిగితే ఏ ప్రాబ్లం రాదు. లేదు మాకు నిజంగా ఇబ్బంది ఉంది, అమ్మో ఇక్కడ రాహు కూర్చుంటున్నాడు కదా అందుకని ఇబ్బంది ఉంది, శని భగవానుడు వాళ్ళ ఎనర్జీస్ పనిచేస్తాయి, సప్తమ కేతు ఎనర్జీస్ పనిచేస్తాయి అనుకుంటే అన్నీ పనిచేస్తాయి. తృతీయ గురువు మరి వ్యతిరేకించాలి కదా, అది కూడా వ్యతిరేకించి ఫలితాలు ఇస్తారేమో. అలాంటివి ఏం పెట్టుకోకుండా వీళ్ళకున్న డిటర్మినేషన్ ఏంటంటే, మీనరాశి వాళ్ళకి ఏ పనిని చేయగల సత్తా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలరు. కానీ మేము చేయలేమని వీళ్ళు ఒక భయపడ్డారనుకో, ఆ భయమే వీళ్ళ బలహీనత. సో వీళ్ళు భయపడకుండా మేము చేయగలమని, అది వాళ్ళు చేసే పని ఏదైతే రొటీన్గా చేస్తున్నారో దాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళడమే వీళ్ళకి మంచి లక్షణం అన్నమాట. సో మంచి ఫలితాలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళు చేయాల్సిన పని. ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత శుభదాయకంగా ఉంటుంది? తప్పకుండా నాన్న, గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవడం. ఎందుకంటే సప్తమ కేతువు డిస్టర్బ్ చేస్తుంటారు. రాహుకేతు ఇద్దరు చూడడం, ఒక మాయలో పడ్డం, ఇబ్బంది పడ్డం. సో గురువు ఒక ఫలితాలు కావాలన్నా, కేతు ఒక ఫలితాలు పాజిటివ్ ఎనర్జీస్ రావాలన్నా, మనకి రాహు ఒక మాయలో మనం పడకుండా ఉండాలన్నా గణపతి ఆరాధన, గణపతిని ఎక్కువ ప్రార్థన చేయడం, గణపతిని ఎక్కువ పూజించడం వల్ల ఆ ప్రభావం వీళ్ళది ఎక్కువ ఎనర్జీ పనిచేస్తుంది, రాహు ఎనర్జీ తగ్గుతుంది. తర్వాత దుర్గా అమ్మవారి మంత్రం, దుర్గా అమ్మవారి మంత్రం కానీ, దుర్గా సప్తశ్లోకి పారాయణ కానీ చేయడం వల్ల రాహు ఒక ఎనర్జీస్ మాయలో పడకుండా, ఎవరికైతే బద్ధకం అనిపించినా, ఆరోగ్య సమస్య బాగా అనిపిస్తుందన్నా, వీళ్ళు దుర్గా సప్తశ్లోకి పారాయణ 7 శ్లోకాలు ఉంటాయి, అవి 7 సార్లు పారాయణ చేయడం వల్ల ఆ ఎనర్జీస్ వీళ్ళ పడకుండా బాగుంటుంది. సో అందుకని ఎవరైనా జన్మజాతకంలో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. కానీ గోచారంలో ఉన్నప్పుడు ఏంటంటే, రవి ఎప్పుడైతే కర్కాటకంలో ప్రవేశిస్తారో వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టే. సో ఇది 17 వరకు వీళ్ళు చేయాల్సిన ఏంటంటే, కొంచెం మొండుదనం పట్టుదల ఎక్కువగా ఉండి పూజ విషయంలో, పునస్కారాల విషయంలో ఆ వాయిదా వేయకుండా చేయడం వల్ల వీళ్ళకి ఉత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అమ్మ, జూలై మాసంలోని మీనరాశి వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.